రాష్ట్రంలో మద్యం ప్రియులకు భారీ షాక్ తగలనుంది. వచ్చే నెల నుంచి కూడా మద్యం ధరలు పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా అట్లాగే మద్యం ధరల సమీక్ష గడువు కూడా తీరనుండడంతో ఈ పెంపు అనివార్యంగా తెలుస్తుంది. వచ్చే నెల నుంచి కూడా మద్యం బీర్ అమ్మకాలు కూడా పెంచడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల సహజ వాయు సరఫరా దెబ్బతినడం, అట్లాగే గాజు సీసాల తయారీ ఖర్చు విపరీతంగా పెరిగింది. దీంతో గాజు సీసాల ఉత్పత్తికి 40% పడిపోగా, అట్లాగే ఖాళీ సీసాల ధరలు 20% వరకు పెరిగాయి. ఈ అదనపు భారాన్ని మేము భరించలేమని చెప్పేసి ధరలను దాదాపు 12 నుంచి 15% పెంచాలని డిస్టిలరీ యజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే వీళ్ళందరూ ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. తయారీదారుల విజ్ఞప్తితో ప్రభుత్వం కూడా ధరల పెంపుపై సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిటీని నియమించి ఈ కమిటీ బాటిల్ సైజు, బ్రాండ్, రేంజ్, ట్యాక్స్ వంటి వివిధ అంశాలను కూడా పరిగణనలు తీసుకొని ఒక రిపోర్ట్ని అయితే ప్రభుత్వానికి అందిస్తుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా కూడా బీర్ల ధరలను పెంపడానికి అనివార్యంగా తెలుస్తుంది. దాదాపు 15 నుంచి 20% వరకు కూడా బీర్ల రేట్లు అట్లాగే మద్యం రేట్లు పెంచడానికి కూడా ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించింది. ఇదే విషయం పైన కూడా గతంలో 15% కూడా మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం ఈసారి కూడా పెంచడానికి కూడా వాళ్ళకు సూచనప్రాయంగా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కొత్త ధరలను వచ్చే నెల మే నెల నుంచి కూడా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎండాకాలంలో బీర్లు కూడా ఎక్కువగా అమ్ముడుపోతాయి. డిమాండ్కు సరిపడగా సప్లై లేనట్లయితే మద్యంతో పాటు బీర్లు కూడా ఒక బ్లాక్ మార్కెట్కు తరలి అక్రమ మద్యానికి కూడా ప్రోత్సహించినట్టు అవుతుందనే ఉద్దేశంతో త్వరలోనే బీర్ల రేట్లు అట్లాగే మద్యం రేట్లు పెంచడానికి కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. మొత్తానికి ఎక్కడో జరిగిన యుద్ధం వల్ల కూడా ఇక్కడ మద్యం ప్రియుల జేబులకైతే చిల్లులు పడే అవకాశం అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.